కొన్ని చోట్ల పురుగులు కొట్టేయడం వల్ల, లేదా నీరు తాకిడి ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని గింజలు మిస్ అవుతాయన్నమాట. అలాగా అలా మిస్ అయిన వాటిని పడిపోదులని మళ్ళీ పెట్టుకుంటారు నీళ్ళు పెట్టేటప్పుడు. అవి పెడతాను నాన్న గింజలుంటే ఇవ్వంటే, లేదురా అమ్మ పెట్టేసింది. నీకసలు సీడ్స్ చూపిస్తాను రా అని తీసుకెళ్తాడనమాట నాన్న. ఈ దుంపలు నాన్న కాళ్ళకి పొడుచుకున్నాయి కదా! అంటే రోటావేటర్ వేసినప్పుడు సరిగ్గా అవ్వలేదనమాట. పీసెస్ అవ్వలేదు. ఇంక నాన్నకి ఇబ్బంది కలిగిందంటే మనం ఎందుకు ఉంచుతాం, ఆ దుంపలు నాకొచ్చినంత వరకు వేరు పక్కనేసాననమాట. ఇది మా వేప చెట్టు. ఇది నాన్న చిన్నగా ఉన్నప్పుడు చేశాడనమాట మొక్క. ఎక్కడో ఎవరో ఇస్తుంటేనేమో ఆకులైతే చాలా సన్నగా ఉంటాయి కరివేపాకులాగానే. మీకు చూపిద్దామనంటే అవి అందట్లేదు. మా వారినేమో ఫుల్ కవర్ చేయమంటే ఆయన కవర్ చేయలేదు. చెట్టంతా కవర్ చేశారు గానీ ఆకులు తీయలేదు. ఇంకిక్కడేమో విత్తనాలేసేటప్పుడు ముఠా వాళ్ళు కింద జారి పడిపోతాయి గదా! అలా పడిపోయిన సీడ్స్ అన్నీ నేను కలెక్ట్ జేస్తున్నా. నానేమో "అవి గాదురా నీకు వేరే ఉంటే చూపిస్తానుండు" అని చెప్పేసి వీటిలో మేలు, ఫీమేల్ చూపిస్తున్నారనమాట. అయితే ఇవొచ్చేసి బాండ్ రకాలని బాండ్‌లనమాట. అంటే మనం సీడ్ వేసినప్పటి నుంచి పంట కోసే వరకు మొత్తం వాళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్సే ఫాలో అవ్వాలంట. ఈ సీడ్స్ ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళు. సో, అవి చెప్తున్నాడు నాన్న. ఇటు బా బాగా బ్లాక్‌గా కనిపిస్తున్నవేమో మేలు. ఈ పింక్ కలర్‌లో కనిపిస్తున్నయి ఫీమేలు. అలా మేల్ సీడ్స్, ఫీమేల్ సీడ్స్ వాటిని దేనికి దేనికి వాడతారని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు నాన్న.